పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నా ఆయనకు ఇప్పుడు జనాలలో ఉన్న ఆదరణ ఏంటనేది ఆయన సభలను చూస్తుంటేనే అర్థమవుతుంది. గత 2 రోజులుగా ఆయన నిర్వహిస్తున్న సభలకు అసలు జనాలు లేక వెలవెలబోతున్నాయి. ఒక సాధారణ ఎమ్మెల్యే సభలకు వచ్చినంత జనాలు కూడా రావట్లేదు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అధినేత, రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా నెట్వర్క్ ఉన్న రాజకీయ చాణుక్యుడు అని తనకు తాను చెప్పుకునే చంద్రబాబు సభలకు జనాలు లేక వెలవెలబోతున్నాయి. శనివారం పాల్గొన్న పీలేరు, ఉరవకొండ సభలు ప్రజలు లేక వెలవెలబోయాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సభలకు మహిళలు గాని, మైనారిటీ ప్రజలు గాని అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వారు అసలు ఆ సభలకు కూడా రావట్లేదు. ఇక స్థానిక ప్రజలైతే అసలు చంద్రబాబు అంటే మాకు గిట్టదు అన్నట్టే సభలకు దూరంగా ఉండిపోయారు. అయితే జనాలు లేకపోతే పరువు పోతుందని భావించి టీడీపీ రాయచోటి, రాజంపేట, రైల్వే కొండూరు, తమ్మన్పల్లి, మదన్పల్లి, పుంగునూరు నియోజకవర్గాల నుంచి ఏసీ బస్సులు, ఇతర వాహనాలలో ప్రజలను తరలించారు. అందులో చాలా వరకు డబ్బులిచ్చి తీసుకువచ్చారని టాక్ ఉంది. రాజంపేట, సిద్ధంవటం, ఒంటిమిట్ట, నందలూరు, వీరబల్లి, సుండుపల్లె తదితర ప్రాంతాల నుంచి భవన నిర్మాణ కూలీలను తరలించారు. డబ్బులిచ్చి తీసుకువచ్చినా సరే జనాలు అంతంత మాత్రంగానే వచ్చారు. చాలా మంది చంద్రబాబు మాట్లాడుతుండగానే మధ్యలోనే వెళ్లిపోవడంతో సభలో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. అదే ఇంకోవైపు జగన్ నిర్వహించిన సభలకు మాత్రం జనాలల్లో ఇసుక పోస్తే రాలనంత వచ్చారు. శనివారం భీమిలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరైన సభకు ప్రజలు సముద్రాన్ని తలపించేలా పోటెత్తారు. అసలు ఇది రాజకీయ సభనా లేక పుష్కరాలు వచ్చాయా అనేంతలా జనాలు వచ్చారు. జగన్ వెంటే జనం అన్నట్లుగా తండోపతండాలుగా జనాలు వచ్చారు. ఇక ఆదివారం నెల్లూరు పత్తికొండలో జరిగిన సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తున్నా పెద్దగా స్పందన లేకపోయింది. ఆయన రొటీన్ డైలాగులు విని విని జనాలకు విసుగొస్తుంది. అదే జగన్ సభలో మాత్రం పవర్ఫుల్ డైలాగులతో పూనకాలు లోడింగ్ అనిపించేలా సాగింది. ఇక ఆదివారం నాడు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర నాయకులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరులో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు సైతం జనాలు భారీగా వచ్చారు. వైసీపీలో ఈ యాత్రకు ఎమ్మెల్యే స్థాయి నాయకులే వచ్చినా సరే పుష్కలంగా జనాలు వచ్చారు. దీన్ని బట్టి ప్రజల్లో ఏ పార్టీకి ఆదరణ ఉందనేది అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు రాజకీయ నిపుణులు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఎన్నికలలో టీడీపీ పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు.